ముఖ్యంగా మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించి ఒక ఆదర్శమూర్తిగా నిలబడ్డటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగా తెలియజేస్తాను. పటేల్ పట్వారి విధానాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రాంతంలో అసలు ఒక స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు. పేదోళ్ళ యొక్క జీవితాలని స్వతంత్రులుగా నడవటానికి వీలు కల్పించినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారిని సందర్భంగా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళ గురుకుల పాఠశాలలు ఉన్నాయంటే ఆయన పెట్టినటువంటి మరి బీజమే అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇలా ఏదైనా పేదవాడికి పేదరికాన్నే ముద్దాడిన మహనీయుడు ఎన్టీ రామారావు, ముద్దు బిడ్డ. అటువంటి ఆత్మీయుడు పేదల కోసం మరి అసలు ఎవరు దొరకరని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఎంతోమంది నాయకులను తయారు చేసినటువంటి మహనీయుడు. మాలాంటి పేదవాళ్ళకి సామాజిక న్యాయం, అన్నిటికంటే ముఖ్యంగా సామాజిక న్యాయం, ముఖ్యంగా దళిత వర్గాల్లో అన్ని వర్గాలకు సరి అయినటువంటి సమన్యాయం ఇచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ముఖ్యంగా మాదిగలకు ఆనాడు ఒకటో రెండో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు వచ్చినాక వాస్తవంగా మాలలు మాదిగలు ఇద్దరికి కూడా సమన్యాయం చేసి మరి ఎమ్మెల్యేలలో కానీ టికెట్లు ఇవ్వటంలో కానీ మంత్రి పదవులు ఇవ్వటంలో కానీ అన్నిట్లలో కూడా మరి ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. సమన్యాయం, పేదలకు సమన్యాయం చేసినటువంటి నాయకుడుగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా అదే రీతిని మరి ఇవాళ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా మరి నాయకులు అనేవాళ్ళు ఎంత పక్షపాతంగా ఉంటారో మనం చూడవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే సరే, ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అదే పొరబడిని కొనసాగించారు, మాదిగల యొక్క సమన్యాయాన్ని. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగించారు. మరి కేసీఆర్ వరకు వచ్చేటప్పటికి 10 సంవత్సరాలు ఆయన 10 సంవత్సరాలు ఎందుకో కక్షగట్టి మాదిగలనైతే తొక్కేశాడు. ఎందుకు చేశాడో అర్థంగా. సమన్యాయం, పేదవాళ్ళందరినీ సమంగా చూడాల్సినటువంటి ఆలోచన ఉండాలి నాయకునికి. పరిపక్వత కలిగినటువంటి నాయకత్వం ఎప్పుడు కూడా అట్లా చేయదు. కానీ ఏదో ఒక రకమైనటువంటి మరి మనస్తత్వం కలిగి మరి పేదోళ్ళ మీద కూడా కసిపట్టినటువంటి వాతావరణం గత 10 సంవత్సరాలు అయితే గడిచింది. కేసీఆర్ ఇప్పటికి కూడా ఆలోచన చేయాలి. ఆయన ఎన్ని తప్పులు చేశాడో ఆలోచన చేసుకోవాలి. ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఎన్టీ రామారావు గారిని అడుగడుగున ప్రజలు కొనియాడుతుంటారంటే కారణం ఏంటి? ఆయన మనస్తత్వం అందరికీ న్యాయం చేసింది. ఆ నాయకత్వం అందరికీ న్యాయం చేసింది. మరి మీ నాయకత్వంలో మాదిగలకు పూర్తిగా మీరు అన్యాయం చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఇంత మెజారిటీ రావడానికి కారణం మాదిగలు. నువ్వు సరిగా చూడలేదని మొత్తం మాదిగలంతా వన్ సైడెడ్గా ఓటేస్తేనే ఇవాళ రూరల్ ఏరియాలో టోటల్గా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం మాదిగలని సందర్భంగా తెలియజేస్తాం. ఒక్క ఓటు కూడా చిల్లాడకుండా ఒక నియోజకవర్గానికి 50,000 మంది రండి. మాదిగ జాతి, మాదిగ కులము ఒక నియోజకవర్గానికి 50,000 మంది ఉన్నారు. ఈ 50,000 మంది ఒక సైడ్ వేసి ఎట్టుంటుందో ఒకసారి ఆలోచించండి. దానికి ఉదాహరణ తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేలు గెలిపే దానికి ఉదాహరణ. మందుల సామేలు గారు సుమారు 51,000 మెజారిటీతో గెలిచాడు. కారణం ఏంటి అంటే మాదిగలంతా వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, వన్ సైడెడ్గా గెలిపించారు. మాదిగ బలం అంటే ఏమిటో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించి చూపించారు. ఇది గమనించాలి. చాలామంది మేము మునగాలమని చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎవడు ముగతనం ఏమి లేదు. ఇక్కడ కేసీఆర్ను దించాలనుకున్నారు, దించారు. కేసీఆర్ను దింపాలనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. ప్రజాస్వామ్యం అంటే ఏందో ఇవాళ కేసీఆర్ కూడా అర్థమవుతుంది. చాలా బాధాకరం. నేనైతే ఒక మిత్రుడిగా ఒక ఆత్మీయతతో ఉంటాడని నేను అనుకున్నా, కానీ కొన్ని కులాలను అయితే ఆయన తొక్కేశాడు. ఇది న్యాయం కాదు. ఇప్పటికైనా ఆయన ఆలోచన చేయాలి.
అదే రకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంత మెజారిటీతో గెలవడానికి మాది అనే విషయాన్ని కూడా గుర్తించాలి. మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి 50,000 మంది ఉన్నారు. ఈ జాతిని పోయినసారి కేసీఆర్ గారు తొక్కేశారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఫస్ట్ 2 నెలల ముందే ముఖ్యమంత్రి అవుతాడు రేవంత్ రెడ్డి అని చెప్పింది నేనే. రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు, పార్టీ కోసం కష్టపడుతుండని చెప్పింది నేనే. నాకు టికెట్ వచ్చినా రాకపోయినా సోనియమ్మ నాయకత్వాన్ని బలపరుస్తానని చెప్పింది నేనే. అంతేకాదు మొత్తం మాదిగ జాతి అంతా 1 సైడెడ్గా, పేద వర్గాలంతా 1 సైడెడ్గా పనిచేయాలని చెప్పింది కూడా నేనే. కేసీఆర్ ఓడిపోతాడని చెప్పింది నేనే. కేసీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలంతా కరప్టెడ్ ఎమ్మెల్యేలు. ఓ 20-30 మందిని మార్చుకుంటే తప్ప నీ గవర్నమెంట్ రాదని చెప్పింది కూడా నేనే. అదే జరిగింది. ఇవాళ ఇలా ఒక నాయకత్వం చెప్పినటువంటి మాటకి మరి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమన్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. నేను పోరాటం కూడా అది సమన్యాయం కోసమే. ఎవరికి అన్యాయం చేయమని చెప్పే మనిషిని కాదు నేను. కానీ సామాజికంగా అందరూ ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అదే ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు, అదే ఎన్టీఆర్ గారు చేసినటువంటి న్యాయంలోనే నేను ఇంత దూరం వచ్చాయి. ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అనాదిగా పేదోళ్ళ పక్షపాతి, పేదల పక్షాన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదే న్యాయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా వారి నాయకత్వంలో మరి అన్ని వర్గాలను కూడా ఆ స్థితిలో తీసుకుపోవాలని నేను కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా మాదిగ జాతిని గౌరవించాల్సిన అవసరం ఉంది. మాదిగ జాతికి కూడా అన్ని రంగాల్లో కూడా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మాదిగలంతా కూడా ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది కూడా ఇవాళ ప్రజలంతా ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకొని పోతా ఉన్నాడు. చాలా మెచ్యూర్డ్గా ఆలోచన చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజలంతా అనుకుంటున్నటువంటి విషయం. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలని కూడా కష్టాలు ఎన్నున్నా, డబ్బు లేకపోయినా ఏదో విధంగా అన్నీ కూడా అమలు చేయగలిగి ప్రజలకు అందించాలనే తపనతో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, క్యాబినెట్ మంత్రులు ఉన్నారు. చాలా సంతోషం. కాబట్టి ఇవాళ పేదల కోసం పనిచేసిన ప్రభుత్వం, పేదల కోసం పనిచేసినటువంటి నాయకత్వమే మిగిలి ఉంటుంది. ఎంతమంది పేరు గుర్తుంది ఇవాళ? ఎన్టీ రామారావు గారి పేరు గుర్తున్నంత ఎవరి పేరుంది ఇవాళ? అదేవిధంగా ఏ నాయకత్వమైనా ప్రజల్లో ఉంటే, ఉన్నా లేకపోయినా తరతరాలుగా మరి వాళ్ళ పేరు నిలిచిపోతుందనే విషయాన్ని గమనించుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆలోచన విధానం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం, సమన్యాయం కావాలని కోరినటువంటి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నదని నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇక ఎన్టీ రామారావు గారి శిష్యుడిగా నేను ముఖ్యమంత్రి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారిని చాలాసార్లు కోరానే. ఇప్పుడు ఎవరెవరియో వర్ధంతులు, జయంతిలు మనం చేస్తూ ఉన్నాం, తప్పేం లేదు. ప్రభుత్వ పరంగా ఎన్టీ రామారావు గారు ఒక మహనీయుడు, ప్రపంచ దేశాలు గుర్తించిన మహనీయుడు, తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఒక మహనీయుడు, అడుగడుగున పేదరికాన్ని రూపుమాపి పేదోళ్ళ కోసం పనిచేసినటువంటి పేదల పెన్నిది ఎన్టీ రామారావు గారు. అటువంటి ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం. ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రి గారి విషయాన్ని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆలోచిస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎంతోమంది మనం నిర్వహిస్తున్నాం. మరి అదే రకంగా ఆ మహనీయుని కూడా మరి ఏదేమైనా తెలుగు జాతి ఎన్నడూ మర్చిపోని నాయకుడు ఎన్టీ రామారావు గారి సందర్భంగా అసలు పేదోళ్ళని గుర్తించి
పేదరికాన్ని రూపుమాపటానికి మరి ఆయన చేసిన కృషి ఈనాడు ఎవరు కూడా మర్చిపోలేనటువంటిదని ఈ సందర్భంగా. ఎన్టీ రామారావు గారు అంటేనే ₹2 కిలో బియ్యం. ఎన్టీ రామారావు గారు అంటేనే పేదోళ్ళకు సిమెంట్ ఇల్లు. సిమెంట్ ఎప్పుడు చూడలే ఎవరు. అసలు అన్నం కూడా ఆ కాలంలో ఎవడు చూసినోడు లేడు, ఉన్నమాట చెప్పాలి. పండుగ పూట తిందరేమో కానీ ఎప్పుడు కూడా మరి అన్నం తిన్నటువంటి పరిస్థితి లేదు. దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఓకే, నమస్కారం.